చేయి పడిపోయాను. సో అప్పటి నుంచి బాగా పెయిన్, వాక్ చేయడం చాలా కష్టం, కాళ్ళ రైట్ లెగ్ అంతా తిమ్మిరిక్కడం జరిగింది. సో చాలా వరకు నేను బ్యాక్ థెరపీస్ అని చేయించుకున్నా, అయినా తగ్గలేదు. బిఫోర్ నేను ట్రీట్మెంట్కి వచ్చే ముందు నేను చాలా సఫర్ అయ్యాను. యాక్చువల్గా నేను ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్, నేషనల్ ప్లేయర్ నేను వెయిట్ లిఫ్టింగ్లోని. సో నేను ఒక స్పోర్ట్స్ పర్సన్ అయ్యి కూడా నేను చాలా ఇబ్బంది పడ్డాను. నేను జిమ్లో ప్రాక్టీస్ చేయడం కానీ, వెయిట్స్ లిఫ్ట్ చేయడం కానీ చాలా ఇబ్బంది పడ్డాను. అండ్ డాక్టర్ సజెస్ట్ చేయడం ఏంటంటే మొత్తం వెయిట్ లిఫ్టింగ్ క్లోజ్ చేసామన్నారు. అండ్ డాక్టర్ని కన్సల్ట్ చేస్తే దేర్ ఇస్ ఎ నీడ్ ఆఫ్ సర్జరీ, అంటే సర్జరీ పడుతుంది అనేసి కూడా చెప్పారు నాతోని. కానీ నా ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకుని మా స్పోర్ట్స్లో చాలామంది కూడా ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుని వాళ్ళందరూ మళ్ళీ దే ఆర్ బ్యాక్ ఫర్ గోన్ ఫర్ క్యాంప్కి వెళ్ళిపోయారు. అందరూ స్పోర్ట్స్లో అందరూ బాగా రికవర్ అయ్యారు. సో నేను కూడా అది చేయించుకుని బెటర్ రికవరీ వస్తుందని చెప్పి వచ్చాను. నాడికేర్ ట్రీట్మెంట్ వల్ల ఏంటంటే ఫస్ట్ కొంచెం తగ్గుతుందా లేదా అని కొంచెం భయపడ్డాను, కానీ తర్వాత బాగా రికవర్ అయింది. బిఫోర్ ఈ ట్రీట్మెంట్ ముందు అయితే వాకింగ్ చేస్తే కాళ్ళని తిమ్మిరెక్కడం, ఎక్కువ సేపు నడకపోవడం, ఎక్కడ పడితే కూర్చుని పోవడం జరిగింది. ఇప్పుడు ఫైన్, బాగుంది.